ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను ఈజీగా కాజు బర్ఫీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇలా ఒక జార్ తీసుకొని ఇందులో 1 కప్ జీడిపప్పు వేసుకోండి. వీటిని మనము పాస్ బటన్ ప్రెస్ చేస్తూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 1/2 కప్ షుగర్ దాకా వేసుకోండి. 1/4 కప్ వాటర్ వేసుకోండి. లైట్ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పొడిని ఇందులో వేసేసుకోండి. కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒక నిమిషం పాటు ఇలాగే స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. అంతేనండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద కానీ లేదనంటే ఏదైనా ప్లేట్ మీద కానీ కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత కొద్దిగా చేయిలో అంత నెయ్యి వేసుకొని ముద్దలాగా చేసుకోండి. తర్వాత దీన్ని మనము నెమ్మదిగా ఇలా ఒత్తుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కేక్స్ లాగా కట్ చేసుకుందాం. అంతేనండి, కాజు బర్ఫీ స్వీట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తక్కువ టైంలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.